హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. దేశవ్యాప్తంగా ఈరోజు ఓట్ చోరీ అనే పేరుతోని రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి అది ఆటం బాంబు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. లేదంటే ఇక ఏ బాంబు అనుకొని నిజంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పడ్డటువంటి ఎలక్షన్ మీద పెట్టినటువంటి అతిపెద్ద బాంబుగా కూడా మనం అభివర్ణించవచ్చు. అందులో తప్పేం లేదు. అయితే దీనికి సంబంధించిన విషయంలో మీడియా పాత్ర ఏంది అనే దాని మీద కూడా చాలామంది చాలా కామెంట్లు పెడతా ఉన్నారు. బీజేపీ, దేశ ప్రభుత్వము, అందరూ అధికారులు, ఆఖరికి మీడియా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తుందన్న కోణంలో రాసినటువంటి రాతలు చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే మనం ఎప్పుడు కూడా ప్రజలపక్షమే ఉంటాం, మనందరికీ తెలిసిందే. ఈరోజు అదే అంశం మీద మరి రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి పిట్టల రవి గారు అన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నమస్తే అన్న. ఈరోజు ఎవరైతే బీజేపీ మీద రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి ఆరోపణలు కానీ, లేదంటే ఎలక్షన్ కమిషన్ మీద ఆయన తీసుకొచ్చినటువంటి ఆరోపణలు కానీ దాని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయినటువంటి మీడియా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటల్ని కవర్ చేస్తే రాహుల్ గాంధీ మనుషులు వీళ్ళు దేశానికి దేశభక్తులు కాదు, వీళ్ళు రోహింగ్యాలను నమ్మేటువంటి వ్యక్తులు అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. ప్లస్ రెండోది దాడులు కూడా చేస్తూ ఉన్నారు బీజేపీకి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని. ఈ క్రమంలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఓట్ చోరీ అనేది జరిగింది అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటారు. అవును, నువ్వు వచ్చి దానికి అది నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్పాలని ఎలక్షన్ కమిషన్ అంటుంది. అవును, దేశంలో ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయి అన్న? వాస్తవంగా మాట్లాడాలి అంటే ఇక్కడ రాజకీయాలకు ప్రస్తుతం పక్కన పెట్టాలి. అది రాహుల్ గాంధీ అడుగుతుందా, ఇంకొక పార్టీ అడుగుతుందా కాదు. ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించే రైట్ ఉందా లేదా అనేది ఇక్కడ చర్చ. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. ఓట్ల ద్వారానే ఒక మంచి పరిపాలన అందించే అనేక దేశాలకి ఆదర్శమైన ప్రజాస్వామ్యం మంది. సో ఓటే కీలకం ఈ దేశానికి. సో అట్లాంటి ఓటుని నిర్వహించేది కానీ, ఓటు ఇచ్చే హక్కుని, ఓటు తీసేసే హక్కుని, ఎన్నికలను నిర్వహించే హక్కుని ఒక పెద్ద రాజ్యాంగ సంస్థ వైఫల్యాన్ని ప్రశ్నించటంని ఆహ్వానించాలి కదా ఎవరైనా. అది బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, ఇంకోళ్ళు ఉన్నారా అనేది కాదు ప్రశ్న. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ కోపం వస్తుంది, అది చర్చ. అవును. సో ఎన్నికల కమిషనర్ రాజకీయ పాత్రను తీసుకుంటుంది. ఎన్నికల కమిషనర్ తీసుకోవాల్సిందంటే స్వతంత్ర పాత్రలో ఉండాలి. తన వైఫల్యాలను ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేదు, ఎలిగేషన్ పెట్టినప్పుడు ఇది కాదు అని కౌంటర్ అన్ని ఇవ్వగలగాలి. కానీ ఆ రెండు చేయట్లే, మౌనం వహిస్తుంది. అదే సందర్భంలో ప్రశ్నించిన వాళ్ళందరినీ బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఒక రకంగా రాహుల్ గాంధీని ఓట్ చోరీ ఇష్యూని తీసుకొచ్చిన దాంట్లో దాన్ని ముందు పోతే అసలు ఎలక్షన్ కమిషన్ దానికి ఇచ్చిన ఆన్సరే ఒక విరుద్ధమైన అంశం. ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, రిటర్న్గా రాసియాలి నువ్వు అని అడుగుతుంది, ప్రమాణపత్రం రాసియాలని అడుగుతుంది. ప్రమాణపత్రం రాసిస్తే ఏంటి అంటే, ఇప్పుడు ఒకళ్ళకి 2 ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ ఒక ఇష్యూని లేవదీసిండు. ఆమె 2 ఓట్లు వేయలేదని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ప్రమాణపత్రం రాసిస్తే రాహుల్ గాంధీ యొక్క పార్లమెంటుని ఏదైతే ఎన్నికైందో దాన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. అంటే నువ్వు తప్పుడు ఆరోపణలు చేసినావు, నువ్వు ప్రమాణపత్రం రాసిచ్చినావు, అది సరిగ్గా లేదు, నువ్వు తప్పుడు ఆరోపణ కాబట్టి అని నీ మీద స్పీకర్ కంప్లైంట్ చేస్తున్నాను చేసి నేను పార్లమెంట్ పదవి తీసేయచ్చు. అందుకే ఎప్పటికీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసి అడుగుతున్నారు తప్ప రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ మాత్రం చెప్పట్లే. ఇప్పుడు రాహుల్ గాంధీ అనేది పక్కన పెడితే దేశ ప్రజలందరి ప్రశ్న ఇదే. ఇప్పటిదాకా దేశంలో మీరు అన్నట్టు ఇంత ఓటు విషయాలు ప్రజలు ఎవరు ప్రశ్నించలే. ఇంత పెద్ద ఇష్యూ కూడా కాలే అసలు ఎలక్షన్. ఎప్పుడు శేషన్ అని ఒక మంచి ఎలక్షన్ కమిషన్ ఉండేవాడు. ఆయన అసలు రాజకీయ పార్టీలని, దేశంలో ఉన్న మొత్తం వ్యవస్థని గడగడలాడించి అసలు ఒక ఎన్నికల కమిషన్ అంటే ఒక సిన్సియారిటీ ఉన్న ఒక సంస్థని పేరు తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు వస్తున్న ఎన్నికల కమిషనర్లు అందరూ కూడా ఏ ఎన్నికలు జరిగినా ఏదో ఒక ఆరోపణని ఎదుర్కొంటున్న పరిస్థితి. అంటే అనుమానాలు ప్రజలకి కల్పించే రకంగా ఎన్నికల కమిషన్ యొక్క వ్యవహార శైలి ఉంది. కాబట్టి హిస్టరీలో ఇది ఇంత పెద్ద ఆరోపణలు అవటం మొదటిదిగా మనం చూడాల్సింది. అయితే మీరు ఇంతకుముందు చెప్తున్నటువంటి అంశంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ హ్యాండిల్ ఈరోజు పోస్ట్ వచ్చింది ఒకటి, అంటే నిన్న నైట్. ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్, అందుకే రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారంతో దేశాన్ని కన్ఫ్యూజ్ చేసిందని చెప్పేసి ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ పేజ్లో ఈ పోస్ట్ పెట్టారు. ఇది అంటే కాంగ్రెస్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వరుస ఓటములు కారణంగానే రాహుల్ గాంధీ దీన్ని హైలైట్ చేసి మళ్ళీ అంటే దేశంలో రాజకీయంగా ఆయన హైలైట్ కావడం కోసం చేస్తున్నాడు అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు రాహుల్ గాంధీ రాజకీయ పార్టీ నాయకుడే, ప్రతిపక్ష పార్టీ నాయకుడే. కాంగ్రెస్ గెలవాలని కూడా ఉంటుంది, బీజేపీని డిఫేమ్ చేయాలని కూడా ఉంటుంది.
ఇది రాజకీయ క్రీడే, నేను కాదు అనట్లే. కానీ నేను అడిగే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పు అంటున్నా నేను. నీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పు, నువ్వు అటాక్ చేయటం కాదు. ఇప్పుడు బీజేపీ పాత్ర ఏంటి దీంట్లో? సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడింది దీని మీద. యాక్చువల్ పిఎం మాట్లాడాలి. ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటాడు, నువ్వు ఓటమి ఇదే ఇష్యూ ప్రెస్టేషన్ నుండి వస్తుంది అంటున్నావు. నేనంటున్నా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ప్రెస్టేషన్, ఏడీఆర్ అని సంస్థ ప్రశ్నించింది కదా, అదే పార్టీ కాదు. ఎన్నికల్లో రిఫార్మ్స్ కోసం పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ, సుప్రీంకోర్టులో కేసు కూడా వేసిన సంస్థ. చాలా మంది ఎలక్షన్ కమిషన్ కూడా అప్లికేషన్లు పెట్టారు. ఇప్పుడు రాహుల్ గాంధీని అట్లా అంటున్నావు ఓడిపోయిందని, కానీ గెలిచిన వాళ్ళు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ పక్కన పెడితే కేరళలో ఉన్న ఇప్పుడు ఎవరైతే మినిస్టర్గా గెలిచిన నియోజకవర్గం మీద కూడా ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి, కర్ణాటకలో ఆరోపణలు వచ్చినాయి, గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా దీని మీద ఒక పెద్ద ఆరోపణలు చేసిండు, హర్యానా నుంచి ఆరోపణలు వచ్చినాయి. మరి ఇవన్నీ ఏం చూడాలి మనం? కాబట్టి ఇక్కడ ఆరోపణ వ్యక్తి ఎవరు అనేది, రాజకీయం ఎవరు అనేది కాకుండా ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తే జవాబుదారీతనం ఉండాలి అనేదే ఇప్పుడు ఈ దేశానికి ప్రజాస్వామ్య సూచిక. అంటే మీరు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన కూడా కేజ్రీవాల్ కూడా మాట్లాడినాను. అంటే ఓడిపోయిన తర్వాత ఈ అంశం రావడం ఏ రకంగా అర్థం చేసుకో? నో, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినప్పుడు మాట్లాడలే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్కి ముందే మాట్లాడింది. ఎలక్షన్కి ముందు అతిషి జైల్లో ఉన్న తర్వాత ఆమె సీఎం ఉన్నప్పుడు ఆమె మొత్తం కట్టలు మరి తీసిపోయి వాళ్ళు ఏ నియోజకవర్గంలో తమ ఎలక్షన్ ఓడించడం కోసం ఓట్లు చేర్పింపు జరిగింది అంటే ప్రభుత్వం వాళ్ళే కదా మరి అప్పుడు ఎవరిది? నో, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటది మొత్తం ఎలక్షన్ కమిషన్. తర్వాత అక్కడున్న రాష్ట్రం సంబంధించి అదొక స్వతంత్ర రాష్ట్రం కాదు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్ మొత్తం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. అధికారాలన్నీ సెంట్రల్లో ఉంటాయి, స్టేట్ మాట వినాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి అక్కడ కేజ్రీవాల్ అంత ముందు మాట్లాడినా ఎలక్షన్కి ముందే మాట్లాడిండు, ఎలక్షన్ ముందే వివరాలతో సాయించిండు, తన నియోజకవర్గంలో కూడా ఎట్లా ఓటు అడిషనల్ జరిగింది అనేది ఇచ్చిండు. అయినా దాని మీద చర్య తీసుకోలేదు, అయినా ఓడిపోయింది. వాళ్ళు ఏ ఆరోపణలు చేసి ఏ నియోజకవర్గాల్లో మేము ఓడిపోతామని స్పష్టంగా చెప్పారో అదే నియోజకవర్గాల్లో ఆపు ఓడిపోయింది. అక్కడ రుజువు ఉంది. నీకు అంత మాట్లాడాల్సి వస్తే హర్యానా ఇష్యూ కూడా వచ్చింది. హర్యానాలో ఎంత పెద్ద రైతు ఉద్యమం జరిగింది. అంతకుముందు జరిగిన అనేక ఎలక్షన్స్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బీజేపీ ఓడిపోయింది ఆ రైతు ఉద్యమం ప్రభావంతో. హర్యానాలో కూడా ఈ ఓటు చేర్పింపు జరిగింది అనే ఆరోపణలు వచ్చినాయి. హర్యానాలో కూడా యాక్చువల్ ఆపే అక్కడ సీఎంగా గెలుస్తుంది అనే చర్చ జరిగింది, కానీ అక్కడ కూడా ఓడిపోయిన పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే అక్కడ ఢిల్లీలో ఎన్ని సీట్లు అయితే గెలుస్తామని చెప్పారో గెలిచినట్టు, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీడీపీగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం కోసం వీళ్ళు 3 పార్టీలు కలిసినాయి. అవును, కూటమి నాయకులందరూ అటు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన నాయకులందరూ కూడా బహిరంగ సభల్లో బహిరంగంగా మేము ఇన్ని సీట్లు గెలవబోతున్నాం అని చెప్పేసి బల్లాగుద్ది చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. చాలా వీడియోలు ఇప్పుడు ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అన్నాడో ఆ తర్వాత కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ కలిసి బీజేపీని అదో అంత ఓటింగ్ అంతగానో లేకపోయినా కూడా కలుపుకొని కూటమిగా ఏర్పడ్డప్పుడు అక్కడ గెలిచినటువంటి పార్టీ గెలుపు మనం రాహుల్ గాంధీ చెప్పిన ఓటు చోరీ కోణంలో చూడాలా? ఎందుకంటే ముందే మేము పలానా 150 సీట్లలో మేము పక్కా గెలుస్తామని చెప్పేసి బల్లాగుద్ది చెప్పినటువంటి వాళ్ళకు కరెక్ట్గా వచ్చినాయి. మళ్ళీ బైకి 100% స్కోరింగ్ అని కూడా మాట్లాడిన సందర్భాలని. మరి ఈ ఎలక్షన్ ఎట్లా చూసుకోవచ్చు? తేలుగుట్టిన దొంగలంతా గప్చుప్పుకుంటారు అనే దానికి ఉదాహరణ ఏపీ రాజకీయాలు. ఎలక్షన్లో వైఎస్ఆర్ గెలిచినప్పుడు 1 సైడ్ గెలిచారు. మనం సీట్లు చూసినప్పుడు కూడా 100% టీడీపీ అంతా తుడిచిపెట్టుకుపోయింది ఆ ఎలక్షన్లో. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. సెంటర్లో ఏ బిల్లు పెట్టినా కానీ ఇక్కడ పొత్తు లేదు, కానీ సెంటర్లో ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసింది. అప్పుడు టీడీపీ విమర్శ చేసింది ఎవరి మీద? ఇదే బీజేపీ మీద, ఎన్నికల కమిషన్ మీద. ఇప్పుడు టీడీపీ గెలిచింది, ఇప్పుడు దానికి జనసేన తోడైంది. ఇప్పుడు వైఎస్ఆర్ కూడా దాని మీద అడుగుతుంది. అక్రమం చేసిండు, టీడీపీ చేసిందని చెప్తుంది తప్ప మళ్ళీ బీజేపీ చేసిందని చెప్పట్లా. అంటే బీజేపీ చేసిండంటే మళ్ళీ ఆ పాత లెక్కలన్నీ తీయాల్సి వస్తుందని ఒక భయం ఉంది. సో తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ప్రాంతీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్న విషయం స్పష్టంగా ఉంది. కొన్నిటికి నష్టం జరిగినా కానీ మాట్లాడిన పరిస్థితి. అట్లా తెలంగాణ రాజకీయాల్లో కూడా అదే ఉంది. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గారు నిన్న మాట్లాడండి. యాక్చువల్గా దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక వైఖరి తీసుకున్నాయి. అంటే అటు ఓటు చోరీకి సపోర్ట్ అని తీసుకున్నాయి, లేదా ఓటు చోరీ జరగట్లేదన్నది తీసుకున్నాయి. కానీ తెలంగాణ రాజకీయాల్లో చూసినప్పుడు కేటీఆర్ గారి స్పందన విలేకరులు అడిగితే ఆయన ఏం చెప్తుందంటే
ఓట్ చోరీ మీద ఏం మాట్లాడలే కనీసం. యాక్చువల్ కాంగ్రెస్కి సపోర్ట్, ఒకవేళ కాంగ్రెస్కి చేస్తుంది కాబట్టి ఉద్యమం సపోర్ట్ చేస్తే నష్టం జరిగింది అనే ఒక రాజకీయ కోణం మేము తీసుకోవచ్చు, కానీ ఇది దేశానికి ప్రజాస్వామ్యం సంబంధించిన ఇష్యూ. పోనీ కర్ణాటక ఇష్యూ వదిలిపెట్టు, ఆప్ జరిగిన ఇష్యూ నువ్వు మాట్లాడాలి కదా, ఆప్కి సపోర్ట్ చేసినావు కదా నువ్వు. లేదు చాలా రాష్ట్రాల్లో అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి కదా, వాటి మీద మాట్లాడా. ఒక పార్టీ ఎన్నికల కమిషన్ మీద స్టాండ్ తీసుకోవట్లే. చోరీ జరిగిందంటాడు ఆయన. ఏ చోరీ జరిగిందంటాడంటే ఇప్పుడు మీరు హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చి ఓట్లు తీసుకొని మీరు ఓట్లు దొంగతనం చేశారని మాట్లాడుతుండ్రు. అంటే ఒక ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా డైరెక్ట్ బీజేపీని అనటానికి కానీ లేదు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించడానికి ఎవరికి దమ్మున్న పరిస్థితి కనిపించలేదు. ఎస్, ఇప్పుడు నేను కరెక్ట్ చెప్తున్నా. ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీకి అల్లో సంబంధం ఉంది, ఇప్పుడు టీడీపీకి జనసేనకి సంబంధం ఉంది. ఈవెన్ ఒకప్పుడు సీక్రెట్ ఫ్రెండ్స్ కూడా టీఆర్ఎస్ బీజేపీ కూడా వన్స్ ఆఫ్ టైం సీక్రెట్ ఫ్రెండ్స్. చాలా ఎందుకు భయపడుతున్నారు మరి వీళ్ళు? ఎందుకు భయపడుతున్నారు అంటే ఎలక్షన్ కమిషన్లో వీళ్ళు కూడా అట్లాంటి మ్యాజిక్లే చేశారు. ఓకే, అట్లాంటి బీజేపీతో పార్ట్నర్షిప్లో చేసిన దొంగతనంలో వీళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తే అవన్నీ మళ్ళీ బీజేపీ ఎక్కడ ముందు తీసుకొస్తుందని ఒక భయం. తర్వాత మేజర్ మీడియా కూడా బయటికి రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ వాస్తవ విషయాన్ని ఎక్కడ మీడియా బయటికి తీసుకురావట్లేదు. మోడీకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మోడీని లేదు దేశ ప్రధాని ఏ మీడియా కూడా ఒక క్వశ్చన్ చేస్తుందా నువ్వు ఎందుకు స్పందించట్లేదు అని? అసలు స్పందించాల్సింది. నిజంగానే రాహుల్ గాంధీ తప్పు చేసినట్టే చీల్చి చెండాడాలి రాహుల్ గాంధీని, ఆ పని చేయట్లేదు. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క స్వార్థం సమస్య కాదు. ఇక్కడ మనం దేశం ప్రజాస్వామ్య రక్షణ అనేది ఇష్యూ. ఎలక్షన్ అనేది దేశానికి సంబంధించిన ప్రజాస్వామ్యం కుప్పగూలిపోద్ది. ఓటు అనే నమ్మకంతో మన దేశ వ్యవస్థ నడుస్తుంది. ఈ ఓటు అని ఆది కాదని అనుకున్నాడు అనుకో, అంబేద్కర్ ఇచ్చిన ఓటుకి ఏం విలువ ఉంది? దేశంలో అణగారిన వర్గాలకు ఓటు కోసం పెద్ద ఉద్యమాలు జరిగినాయి మన ఇండియాలో. ఒకప్పుడు ఓటు స్టార్ట్ అయినప్పుడు ధనవంతులకి, భూములు ఉన్న వాళ్ళకి, అగ్రకులాల వాళ్ళకి ఓట్లు ఇచ్చిన సంస్కృతి ఇండియాలో ఉంది. తర్వాత అంబేద్కర్ ఒక మనిషికి ఒక ఓటు, అంటే ఒకే మనిషికి ఒకే ఓటు విలువ, ప్రతి ఓటు అనేది మనిషికి ఒక విలువ ఇచ్చే రకంగా తీసుకొచ్చాడు. అందరికీ ఓటు అనేది, అంటే ఓటు అనేది రాజ్యంలో ఎన్నుకునే భాగస్వామ్యంలో ఒక సమానత్వపు దృష్టితోటే వచ్చింది. నేను నా ప్రజాప్రతిని ఎన్నుకునే దాంట్లో నా పాత్ర ఉండాలంటే నేను సమానత్వాన్ని కోరుకున్నట్టే కదా. ఇప్పుడు అదే చోరీ అవుతుంది. దాని మీదనే విశ్వాసం సన్నగిలితే మొత్తం వ్యవస్థ ధ్వంసమయ్యే ఒక పెద్ద డేంజరస్ వేవ్స్ ఇండియాలో ఉన్నాయి. అంటే డేంజరస్ వేవ్స్ అనే విషయం మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిన్న 300 మంది ఎంపీలు ర్యాలీ తీసిరు. వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ నుండి వచ్చినటువంటి సోషల్ మీడియా పోస్టులలో మనం బాగా గమనిస్తే రాహుల్ గాంధీకి సపోర్ట్గా ఎవరైనా మాట్లాడి పోస్ట్ పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్ఎన్ మీడియా వీడియోలో ఏమైనా పెట్టినా కూడా కామెంట్లో క్లియర్గా వస్తుంది ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళందరూ రోహింగ్యాలకు మద్దతు ఇచ్చేవాళ్ళు. మీరు ఓట్ల గురించి మాట్లాడే వాళ్ళన్నీ ఆ ఓట్లన్నీ కూడా విదేశాల నుండి వచ్చినటువంటి ఓట్లు, వాటిని తొలగిస్తే మీకు ఏం నొప్పి, మీరు రోహింగ్యా పార్టీలు రమ్మి, మీ రోహింగ్యాల బతుకులు రమ్మి అని చెప్పేసి కామెంట్ పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ తొలగించిన ఓట్లకు సంబంధించిన విషయంలో వీళ్ళు ఫైట్ చేస్తుందా, లేదంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం అనుకోవచ్చా? ఈ 300 మంది ఎంపీలు ఎవరికి మద్దతు? ఓటు చోరీ జరిగిందనడానికి మద్దతా, లేదంటే రోహింగ్యాలకు మద్దతా, లేదంటే ఈ దేశ భద్రతకు భంగం కలిగించేటువంటి ఆ విషయాన్ని పూనుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? ఇది మంచి విషయం. వాస్తవంగా విదేశీ ఓట్లు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు, మొత్తము దేశం మొత్తం విదేశాలతో నిండిపోతుంది అనే ఒక ఆరోపణ తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. దానికే మీడియా సపోర్ట్ కూడా చేస్తుంది, దానికి ఇచ్చిన ప్రయారిటీ ఇస్తున్నారు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఇప్పుడు బీహార్లో స్పెషల్ రివ్యూ జరిగింది, ప్రత్యేకంగా ఓటర్ సర్వే జరిగింది. ఈ ఓటర్ సర్వేలో తేల్చారు 65 లక్షల మందిని తీసేశారు అన్నారు. ఓటర్ సర్వే చేయటానికి, ప్రత్యేక సర్వే చేయడానికి ఎలక్షన్ కమిషన్ చెప్పింది 3 మాటలు. ఒకటి, విదేశీ ఓట్లు ఉన్నారు కాబట్టి నేను ఈ సర్వే చేస్తున్నా, వాళ్ళు తొలగించాలి. 2, చనిపోయిన వాళ్ళు ఉన్నారు చేయాలి. 3, వలసవాదులు ఉన్నారు నేను తీసేయాలన్నాడు. ఓకే, సమర్థిస్తున్నాం మనం. రోహింగ్యాల గింట నిజంగా అక్రమంగా విదేశీ వాళ్ళు వచ్చి ఇండియాలో ఓట్లు ఇస్తే మనం ఎందుకు దేశభక్తి ఉన్న వాళ్ళం సమర్థిస్తాం. కానీ ఈసీ చెప్పిన దానికి ఈసీ నిలబడ్డదా అనేది ఇప్పుడు ప్రశ్న. 65 లక్షల మంది తొలగించిన దాంట్లో ఇచ్చిన లిస్టు తొలగించారనేది ఒక లిస్టు బయటకు వచ్చింది. ఆ లిస్ట్ బయటకు వస్తే 22 లక్షల దాకా చనిపోయిన వాళ్ళని ఒక లిస్ట్ ఇచ్చారు. ఓకే, తర్వాత ఇప్పుడు చనిపోయిన వాళ్ళు బతికారా లేదనేది వెరిఫికేషన్ జరగాలి. 36 లక్షల మంది వలస ఉన్నారు, వాళ్ళు అసలు అడ్రస్లు దొరకట్లేదు, వాళ్ళు కనిపించట్లేదు అన్నారు. 3,
డబుల్ ఓట్లు ఉన్నాయి ఒక 7 లక్షల మందికి అన్నారు. ఈ మూడే చెప్పారు. నేను అడుగుతున్నా, ఇగో వీళ్ళు విదేశాలు వచ్చారు కాబట్టి వీళ్ళని తీసేసినామని ఈసీ చెప్పే దమ్ముందా? రోహింగ్యాలో ఎక్కడన్నా మాట్లాడిందా? ఏ మీడియాలో కాదు, వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్లో ఉందా? ఇగో ఈ మొత్తం 65 లక్షలు తీసేసిన దాంట్లో ఇక విదేశాల నుండి వచ్చిన వీళ్ళు ఓట్లు ఉన్నారు కాబట్టి వీళ్ళని నేను తీసేసిన అనే ఓటర్ సంబంధించిన వివరాలు బయట పెట్టిందా ఈసీ? ఈసీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్గా ఈ 65 లక్షల మంది ఎవరు, అసలు నువ్వు తీసేసినావు కదా, తీసేసే హక్కు ఉంది, ఎలక్షన్ కమిషన్కి చేర్చే హక్కు, తీసేసే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది, ఓకే. కానీ తీసేసిన వాళ్ళంతా ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెప్పు అని ఏడీఆర్ సంస్థ అడిగింది, ప్లస్ సుప్రీంకోర్టు కూడా అడిగింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? నేను చెప్పలేను, నేను ఇవ్వలేను అంటుంది. అంటే నువ్వు టార్గెట్ చేసి తీసేసినట్టు కాదా? నువ్వు ఒక నిష్పక్షపాతంగా ఉంటే పెట్టు, 65 లక్షలు ఎవడు విదేశాల్లో నువ్వు ప్రూఫ్ చేయి. దీన్ని మాట్లాడినడంతా దేశద్రోహి. నువ్వు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే దేశద్రోహి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహి. అసలు ఇప్పుడు దేశద్రోహి కాదు, ఇది ప్రశ్నించే వాళ్ళంతా దేశభక్తులే. ఎందుకు అంటే దేశ ప్రజాస్వామ్యం కోసం కదా వీళ్ళు ప్రశ్నించేది. కాబట్టి ఎన్నికల కమిషన్ బీహార్లో అనుసరించిన విధానమే తప్పు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 300 మంది గురించి అడిగినాం. ఈ 300 మంది ఎంపీలు చేసేదంతా ఈ స్పెషల్ సవరణకి వ్యతిరేకంగానే ఉద్యమం చేస్తారు. రాహుల్ గాంధీ పేల్చిందేమో జస్ట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, అది బెంగళూరు సంబంధించిన జరిగిపోయిన ఎలక్షన్ల గురించి, కర్ణాటక గురించి ఇష్యూ. కానీ అసలు మొత్తం ఎంపీలు లెఫ్ట్ పార్టీలు కానీ లేదు ఎన్డీ కూటమిలో ఉన్న మొత్తం ప్రాంతీయ పార్టీలు కానీ అసలు ఇష్యూ ఏంటి అంటే ఈ స్పెషల్ సవరణ పేరుతో ప్రత్యేక ఓటర్ సవరణ విధానాన్ని బీహార్లో ఒక ప్రయోగంగా అమలు చేశారు. దాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అమలు చేయడానికి ఈసీ సిద్ధమైంది. ఆ బీహార్లో అమలు చేసిన దాంట్లో అనేక రకాల ఆందోళనలు, దాంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఎన్నికల కమిషన్ ఓటు ఉంచాలా తీసేయాలా నిర్ణయించే అధికారం ఉంది, కానీ పౌరసత్వం రుజువు చేసుకోమని అడిగి ఎక్కడింది? ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఎన్నికల కమిషన్కి ఇచ్చిందా? కానీ వాళ్ళు అడిగే దాంట్లో, వాళ్ళు ఇచ్చే దాంట్లో 3 ఇచ్చారు. ఏమని? వాళ్ళు 2003లో అక్కడ బీహార్లో ఓటర్ సర్వే జరిగింది, ప్రత్యేక వెరిఫికేషన్ జరిగింది. దాని తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ వెరిఫికేషన్ చేయలే. ఒకళ్ళు నిజంగానే విదేశాలు వచ్చుంటే వెరిఫికేషన్ చేయాలి. లేదు మొన్ననే కదా పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది, అప్పుడు విదేశాలు ఉండని తెలుసు కదా, కేంద్రానికి తెలుసు, రాష్ట్రానికి కూడా తెలుసు కదా. మరి అప్పుడెందుకు స్పెషల్ సర్వే చేసి వాళ్ళందరినీ తీసేస్తే అందరూ సపోర్ట్ చేసేటోళ్ళు. అంతకుముందు ఎలక్షన్ జరిగింది, అక్కడ జరిగింది ఏంటంటే నితీష్ కుమార్ గెలిచినన్ని రోజులు ఏ సర్వేలు లేవు, ఏ స్పెషలైజేషన్ లేదు, ఏ విదేశీ పేరు కూడా లేదు. కానీ నితీష్ కుమార్ బీజేపీ ఇప్పుడు ఓడిపోద్దని సర్వేలు వస్తున్నాయి. బీహార్లో ఓడిపోద్దనే ఇష్యూ అక్కడ ఒక వాతావరణం వచ్చింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి కూడా అక్కడ ఒక పార్టీ పెట్టి విమర్శించే పరిస్థితి వచ్చింది బీహార్లో. సో అటు ఆర్జేడీకి, ఇటు కాంగ్రెస్కి, ఇటు లెఫ్ట్ కూటమి, ఇటు ఈయన అందరు కలిసి అటు నితీష్ కుమార్ని విమర్శించే పరిస్థితి. నితీష్ కుమార్ గ్రాఫ్ కూడా పడిపోయింది. కాబట్టి ఓడిపోద్దని తెలిసింది కాబట్టే ఈసీని ఉపయోగిస్తారనేది ఇప్పుడు రాజకీయ పార్టీల యొక్క ఆరోపణ. ఆ ఆరోపణకి నిజమైనట్టే ఈసీ వ్యవహారం ఉంది. వాళ్ళు అడిగిన ప్రూఫ్స్ ఏంటి? నీకు 2003లో జరిగిన రివిజన్లో ఓట్లు ఉన్న వాళ్ళకి ఏ వెరిఫికేషన్ అవసరం లేదు, దాని తర్వాత ఓట్లుగా జాయిన్ అయిన వాళ్ళంతా నిరూపించుకోవాలన్నారు. నువ్వు ఓట్లుగా నిరూపించుకోవాలంటే కరెక్టే, నువ్వు ఓటరా కాదా, నివాసం ఉండాలి కదా, అక్కడ నివాసం ఉండాలేదా నిరూపించుకో. అది కాదు, నువ్వు నిరూపించుకోవాల్సింది పౌరసత్వం. అంటే నువ్వు ఎక్కడ పుట్టినవు అంటే నివాస సర్టిఫికెట్ ఇవ్వాలి, తర్వాత బర్త్ సర్టిఫికెట్ అంటే నువ్వు ఎవరికి పుట్టినావు అనేది ఒక చర్చ, అంతే కదా. తర్వాత పేరెంట్స్ ఎవరు, దానికి సంబంధించి కూడా 3 విధానాలు పెట్టారు. 2085 సంబంధించి ముందు పుట్టిన వాళ్ళకేమో వాళ్ళ సొంత సర్టిఫికేట్ ఇస్తే సరిపోద్ది. కానీ 85 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళకి తన సొంత సర్టిఫికేట్స్తో పాటు పేరెంట్స్లో ఎవరో ఒకరు సర్టిఫికేట్స్ ఇవ్వాలి. తర్వాత 3వది ఏంటి, 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కలిసి తన సొంత సర్టిఫికేట్స్ పేరెంట్స్ ఇద్దరి ఉండాలని పెట్టిండు. ఇద్దరేంటి ఉద్దేశం ఏంటి? తల్లిదండ్రి. ఇద్దరంటే ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఇంటర్ కాస్ట్ ఏమైనా చేసుకున్నారేమో, వివిధ మతాలు ఏమైనా చేసుకున్నారేమో, వాడేవాడని విదేశాల నుండి వచ్చి పిల్లల్ని కన్నారేమో, ఇదే దాంట్లో ఉన్న కుట్ర. సో ఈ పౌరసత్వం ఇష్యూ కదా. వాస్తవంగా ఈ దేశంలో ఆధార్ వెరిఫికేషన్కి, మన ఓటర్ వెరిఫికేషన్కి ఇంతకుముందు సర్వే జరిగినాయి, అన్ని రాష్ట్రాల్లో కూడా చేసింది. ప్రతిసారి ఓట్లు తీసేస్తారు, ఎవ్రీ ఇయర్ జనవరి ఓటర్ డే కూడా జరిగింది. ఆధార్ కార్డు ఎలిజిబుల్, అలా నీకు పాత ఉన్న ఓటర్ లిస్ట్ కార్డు ఎలిజిబుల్, తర్వాత రేషన్ కార్డు ఎలిజిబుల్. అదే ఈసీ చేస్తుంది వివిధ రాష్ట్రాల్లో. కానీ బీహార్లో స్పెషల్ దానికి మాత్రం ఈ 3 ఉండవు. ఓకే,
ఈ 3 అర్హత కాదు. ఆధార్ కార్డు కాదు, ఓటర్ కార్డు కాదు, నువ్వు ఇచ్చిన ఓటర్ కార్డే, లేకపోతే నువ్వు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డే బలవంతంగా రుద్దింది. అదే సందర్భంలో నువ్వు ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి. మరి నువ్వు ఇచ్చింది నువ్వే అమలు చేయకుండా ఎందుకు పౌరసత్వం గురించి అడుగుతున్నామంటే, అక్కడ విషయం ఏంటంటే అక్కడ దళితుల్ని ప్రధానంగా ముస్లిమ్స్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్లో ఎవరిని వాళ్ళు టార్గెట్ చేయాలనుకుంటున్నారు ఈ దేశంలో ఓటు హక్కుని లేకుండా చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా ఇప్పుడు 65 లక్షల మంది చూస్తే మనకు అర్థమైపోయింది. మహిళలకు అంటే ఆర్ఎస్ఎస్కి పడదు, బీజేపీకి పడదు. తొలగించిన దాంట్లో 55% మహిళలే ఉన్నారు 25 లక్షల్లో. ముస్లింలు బీజేపీ టార్గెట్ చేస్తుంది. ముస్లిం కాన్స్టిట్యున్సీలనే ఇది తొలగింపు మొత్తం జరిగింది. బీజేపీకి దళితులు అంటే పడదు. తొలగించిన దాంట్లో ఎక్కువ శాతం పర్సెంటేజ్ అంటే దళితుల కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి. దళితులు యాదవులు చూస్తే అర్థమవుతుంది. దళితులు యాదవులు ముస్లింల కాంబినేషనే ఆర్జేడీకి ఓటు బలం. నువ్వు తొలగించిందంతా కూడా వీళ్ళనే. అందుకే సుప్రీంకోర్టు అడిగినా కానీ ఎవరిని తొలగించిన వివరాలు ఇవ్వట్లే. కాబట్టి నేను అంటున్నా అంత 65 లక్షల మంది డేటా ఇవ్వడం అనేది కుదరదు అని చెప్పేసి కదా చెప్పింది. ఇయ్యను అని కాదు కదా, లేదు ఇవ్వను అని చెప్పింది, ఇవ్వనని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవ్వకూడదు, ఇవ్వటం కుదరదు అని కూడా చెప్పింది. ఇంకొకటి డిజిటల్ దాని గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మనకి అంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది, డిజిటల్ డేటా ఇవ్వచ్చు, 100% ఇవ్వచ్చు. నీకు ప్రతి దాంట్లో ఒక వెబ్సైట్ ఉంది రాష్ట్రాలకి. నేను సెర్చ్ చేసుకుంటే వెబ్సైట్లో నాకు తెలవాలి. ఎంత దుర్మార్గమో చెప్పాను. నీకు 65 లక్షల మంది తొలగించారు అంటే ఈసీ యొక్క పక్షపాతం గురించి చెప్తున్నా నేను. 65 లక్షల మంది ఏం లేదని తొలగించారు కదా. 2,92,000 మంది ఓటర్లు ఇప్పుడు బీహార్ వెరిఫికేషన్లో 0 అనే ఇంటి నెంబర్ల మీద ఉన్నారు. మొన్న తీసుకొచ్చింది అదే కదా, 0000000. ఎవడి 2,92,000 మంది ఓటర్లు? మరి వీళ్ళని ఎందుకు తొలగించలే నువ్వు? వీళ్ళంతా ఇప్పుడు ఓటర్ లిస్టులో ఉన్నారు. అంటే వీళ్ళకి సరైన ఇంటి నెంబరే లేదు, సరైన వెరిఫికేషన్ లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ బాంబు పేల్చినట్టు ఒక్కొక్క ఇంట్లో వందలు దాదాపు 50 మంది ఓటర్లు బల్క్గా ఉన్నారు. అది తప్పు కదా? అంటే అది కావాలని చేస్తుంది కదా. వాళ్ళని మాత్రం ఎందుకు బీహార్లో తొలగించలే? ఈవెన్ ఆర్జేడీ ఒక ఆరోపణ కూడా చేసింది, డిప్యూటీ సీఎంకి 2 ఓట్లు ఉన్నాయనేది కూడా చేసింది ఆరోపణ. ఇప్పుడు తేజస్వి యాదవ్ అసలు నాకు మొత్తానికి ఓటే లేదు అంటున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను ఈసీని మనమేమో ఆరోపణలు చేయటం కాదు, వాస్తవం జరిగే విధానంలో ఈసీ పాత్ర అనుమానాలకు తావునిచ్చే ఉందా లేదా అనేది నేను అడుగుతున్నా. నువ్వు క్లారిటీ చేయాలంటే ఇవన్నీ పక్షపాతంతో కూడుకున్న విషయాలు. ఆ రకంగా ఈసీ వ్యవహరించకూడదు. సో ఈసీ టార్గెట్ అక్కడ చేసింది, అయిపోయింది. రాజకీయ పార్టీలు అడిగినాయి, వచ్చి సమాధానాలు చెప్పాలి. వాళ్ళందరికీ క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కదా. 30 మంది వస్తుంది, 300 మంది వస్తుంది, అందరు ఎంపీలే కదా. అవసరమైతే ఒక ఓపెన్ ఫోరం పెట్టు. నువ్వు రాహుల్ గాంధీ ఆరోపణ చేసిన 2 రోజులకి సైట్లన్నీ మూసేసుకున్నావు. ఏం ఇండికేట్ చేస్తున్నావు? ఇప్పుడు బీహార్కు సంబంధించిన విషయంలో సైట్ ఎందుకు మూసేసారనే అంశం మాట్లాడుకున్నాం. ఓకే, బీహార్లో ఈ ఓటర్లకు సంబంధించినటువంటి సర్వే ఇంతకుముందు జరిగింది, ఎన్ని రోజులు జరిగింది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు అడిగి సమాచారం అడిగితే ఎన్ని రోజులలో ఇస్తామని అంటున్నారు. వాళ్ళు అంటున్న 30 రోజులు 60 రోజులలో నిజంగా దేశవ్యాప్తంగా తొలగించిన ఓటర్లను మళ్ళీ కలపడమా లేకపోతే దాని మీద రివ్యూ ఇవ్వడం అనేది సాధ్యమవుతుందా? అప్పుడు సర్వే చేసినప్పుడు ఏమేమి తీసుకొని ఎన్ని రోజులు పట్టింది, దానికి అప్పుడు అంత టైం పట్టినప్పుడు ఇప్పుడు మాత్రం 30 రోజులు ఎట్లా చేస్తామంటున్నారు. ఇది మంచి క్వశ్చన్. వాస్తవంగా దీని గురించి ఎవరు మీడియాలో కూడా మాట్లాడట్లేదు. 2003లో బీహార్లో ప్రత్యేక సవరణ చేసినప్పుడు 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు బీహార్లో. అప్పుడు 2 సంవత్సరాలు జరిగింది ఈ సర్వే మొత్తం. ఇల్లు సర్వే జరిగింది, వెరిఫికేషన్ జరిగింది, వలస ఎవరు పోయారనేది జరిగింది. అవంతా జరిగిన తర్వాతనే 2 సంవత్సరాల తర్వాత ఓటర్ లిస్టు అయింది. అప్పుడు ఎలక్షన్కి మధ్య 5 సంవత్సరాల గ్యాప్లో ఇది చేశారు. అంటే ఏ ఎలక్షన్కి ఇబ్బంది రాకుండా చేశారు. కానీ ఇప్పుడు జరిగేది అలా కాదు. ఇప్పుడు 7.5 కోట్ల మంది ఓటర్లు ఉన్న బీహార్కి జూన్ 24వ తారీఖును నోటిఫికేషన్ ఇస్తావు, 25 నుంచి స్టార్ట్ చేస్తావు, ఆగస్టు 25 కల్లా కంప్లీట్ చేయాలంటావు. అంటే 30 రోజుల సమయంలో 7 కోట్ల మంది వెరిఫికేషన్ ఎట్లా సాగిద్ది? అప్పుడు నువ్వు 2 సంవత్సరాలు అదే బీహార్లో 4 కోట్ల మందికే చేసినప్పుడు జూన్ నుండి ఆగస్టు వరకు అంటే 2 నెలలు అవుతుంది కదా. జూన్లో నోటిఫికేషన్ ఇచ్చింది, జూలై నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో వెరిఫికేషన్కి దానికి మధ్య 1 మంత్ ఇచ్చారు దీని మొత్తం ప్రిపరేషన్ కోసం. ఇక్కడ సమస్య ఏంటంటే 30 రోజుల్లో ఎట్లా సాధ్యమవుద్ది అనేది. 7 కోట్ల మందిని 30 రోజుల్లో చేయటం అనేది సాధ్యమా? ఎందుకు ఇంత అడావుడి అనేది ప్రశ్న. పోనీ 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి బీహార్లో. ఎలక్షన్ ముందు ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్ ముందే ఎందుకు విదేశాలు గుర్తొచ్చినాయి?
ఎలక్షన్ ముందే చనిపోయిన వాళ్ళు ఎందుకు గుర్తొచ్చారు? ఎలక్షన్ ముందే డబుల్ ఓటింగ్ అనేది ఎందుకు గుర్తొచ్చింది? ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్కి ఎందుకు గుర్తు రాలే? నువ్వు దానికి ముందు చేయొచ్చు కదా. చేసేటప్పుడు బీజేపీ సీట్లు పోతాయి అక్కడ. ఓపెన్ అదే. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలిచింది జేడీయూస్ ప్లస్ అది. వాళ్ళ వల్లనే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు నీకు గింట చేసినట్టయితే ఈ అధికారం కూడా పోయేదే. కాబట్టి అప్పుడు చేయలే, ఇప్పుడు చేస్తుందంటే అనుమానం అదే. సో బీహార్ సంబంధించిన అడావుడి ఎంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. బీహార్లో ఎవరికి 3% మంది కూడా తమ బర్త్ని రిజిస్ట్రేషన్ చేసుకోలే. అత్యధిక వెనుకబడ్డ ఎడ్యుకేషన్లో వెనుకబడ్డ అక్షరాస్యతలో వెనుకబడ్డ రాష్ట్రం బీహారు. అక్కడున్న మాజీ ఎలక్షన్ కమిషన్ ఒక ఆయన చెప్పిండు, నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు, నేనే తేలేను, మిగతా వాళ్ళు ఎట్ట తెస్తారని మాజీ ఎలక్షన్ కమిషనరే మాట్లాడిండు. బీహార్ ఉన్న సామాజిక భౌతిక కోణంలో చూసినప్పుడు ఎడ్యుకేషన్ లేదు, ఎవడు సమర్పించలేడు. తర్వాత వలసవాదం అనేది బీహార్కి ఒక పెద్ద ఇష్యూ. ఎక్కువ శాతం మంది 50 లక్షల మంది వివిధ రాష్ట్రాలకు వాళ్ళు వలసపోతారు. ఇక్కడ హైదరాబాద్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేస్తున్నాం. వాళ్ళు చూపించిన దాంట్లో 36 లక్షలు ఆల్రెడీ ఉన్నాయి లిస్టులో. వాళ్ళు పోతారు, మళ్ళీ ఒక సంవత్సరానికి పోతారు. కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలు ఏంటి? నువ్వు నివాసం స్థిరమైన నివాసం ఉన్నవాడికి ఓటు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బీహార్ ఎలక్షన్స్లో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా స్థానికత వాళ్ళు సర్వే జరుగుతున్నప్పుడు వీళ్ళు హైదరాబాద్లో బతుకుతున్నాడు. అవును. ఇక్కడ లీవ్ ఇయ్యాడు కంపెనీ. ఇక్కడ నుండి ఆయన బీహార్కి వెళ్ళడానికి టైం దొరికిపోతే ఈయన వెళ్ళకపోతే అక్కడ ఓటు పోతే అవును ఈయనకు ఇక్కడ హైదరాబాద్లో ఓటు ఉండదు, అక్కడ ఓటు ఉండదు. మరి ఈయన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈయన రోహింగ్యా కింద పడతాడా లేకపోతే ఈయన అసలు ఈ దేశ వాసుడేనా కాదా? ఈయన పరిస్థితి ఏంది? బతుకు తెరుగు సంవత్సరం వాళ్ళ పరిస్థితి ఇదే సమస్య. ఈ బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళంతా యాంటీ జేడీఎస్ ఉన్నారు, నితీష్కి యాంటీగా ఉన్నారు, బీజేపీకి యాంటీగా ఉన్నారు. అక్కడ ఉపాధి కల్పించడం అనేది వైఫల్యం. వీళ్ళంతా ఉపాధి లేకనే వివిధ రాష్ట్రాలకు వచ్చారు. వలస వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు అక్కడ పోయి అప్లికేషన్ పెట్టుకోవాలంటే పోడు, ఓటు ఉంటుంది లేకపోతే బతుకు తెరువుకి వచ్చిన వాడికి అంతే. ఓటు వల్ల ఏమొస్తుంది? అక్కడ తను పోయినా ఏ అభిప్రాయం ఓటేసినా తనకు అనుకున్న పరిపాలన ఏమీ లేదు, తన డిమాండ్లు ఏమి నెరవేరినప్పుడు ఇక్కడ నుండి కష్టపడి డబ్బులు పెట్టుకుని పోయి ఓటేయాల్సినంత అవసరం లేదు అనే ఫీలింగ్ వలస వాళ్ళకు ఉంది. లేదు వీళ్ళు పోయి నిరూపించుకుందాం అన్న టైం లేదు. 30 రోజుల టైంలో ఉంది. లేవని చెప్తుంది. లేకపోతే నువ్వు టెక్నికల్గా సైట్లో అప్లికేషన్ చేయి, ఫిజికల్ వెరిఫికేషన్కి రమ్మని చెప్తుంది. వీళ్ళ సైట్లో వెరిఫికేషన్ చేసేంత పరిస్థితి వీళ్ళకు ఉందా? ఆ సర్వీస్ ఉందా? కాబట్టి అంతిమంగా వలస ఎవరైతే వివిధ రాష్ట్రాలకు పోయారో వాళ్ళందరూ ఓట్లు కోల్పోతారు. వీళ్ళు విదేశీయులా? వీళ్ళు ఇండియన్సే కదా. ఈ పేరుతోటి ఇండియన్స్ యొక్క ఓట్లు మొత్తం దొంగతనం జరుగుతుంది అనేది మాట వాస్తవమే. రాహుల్ గాంధీ కర్ణాటక దొంగతనం అన్నాడు. నేనంటున్నా బీహార్లోనే ఓట్ల చోరీ జరుగుతుంది. 65 లక్షల మంది ఓట్ల చోరీలో నువ్వు 65 లక్షల మందిలో సగం తీసేస్తే చెప్పు ఎవరు విదేశాలు చెప్పు, లేదు ఎవరు చనిపోయారో చెప్పు. అది ఇవ్వకుండా ఈసీ దాస్తుంది అనేది ఒక ఇష్యూ. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అంశమే కర్ణాటక ఓట్ల గురించి రాహుల్ గాంధీ అంత పుస్తకాలు పట్టుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేసిండు, కట్లు చూపించిండు. అంతకుముందు కేజ్రీవాల్ ఈసీ ముందు పోయింది కూడా అదే అంశం అనుకుంటే. ఆ దేశవ్యాప్తంగా ఈవీఎంలు తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ బీజేపీ దాని మీద ఏం మాట్లాడలేదు. ఇద్దరు కలిసే కూటమిగా తీసుకొచ్చారు అనేది కూడా ఆరోపణ ఉంది. మాయావతి గారు పార్లమెంట్లోనే క్లియర్గా ఈ ఈవీఎంను తీసేయాలని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలు కూడా ఈరోజు బ్యాలెట్ మీదనే నడుస్తుంది, వాస్తవం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారి నినాదము కేవలం ఎలక్షన్ కమిషన్ వరకే ఆగిపోతుంది, బ్యాన్ ఈవీఎం అని ఎందుకు అనట్లేదు అని చెప్పేసి కొంతమంది ఈ బ్యాన్ ఈవీఎం ఉద్యమం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాంసేఫ్ లాంటి వాళ్ళు, వామన్ మేశ్రం దేశవ్యాప్తంగా దానికోసం మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడచ్చు కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలాసార్లు ఈవీఎంల వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. రాజా లాంటి వాళ్ళు కూడా ఎంతోమంది బహిరంగ వేదికల మీద మాట్లాడారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారు బ్యాన్ ఈవీఎం అంటారా లేదంటే కేవలం ఓట్ల చోరీ వరకు ఆగే బీజేపీని బద్నాం చేసి పక్క జరగడమేనా? ఇప్పుడు ఆయన ఈవీఎంల మీద మాట్లాడలేదు అనేది వాస్తవం. ఎందుకు అంటే యాక్చువల్గా ఈవీఎంల మీద బచావో ఈవీఎం అనే ఒక పెద్ద ఉద్యమం జరిగింది మన దేశంలో, జరుగుతుంది, జరిగిందే కాదు. అసలు ఈవీఎంలనే టాపరింగ్ చేసి మరియు గెలిచింది అనేది ఫస్ట్ చర్చ జరిగింది. దాని మీద అనేక పార్టీలు సవాల్ చేసినాయి ఎలక్షన్ కమిషన్ని. సవాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన టెక్నికల్ ఇంజనీర్స్ సవాల్ చేసిన దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ నిరూపించడానికి సిద్ధంగా రాలేదు. కొన్ని పార్టీలు ఏదో పిలిచింది, కొన్ని చర్చించుకున్నారు, అయిపోయింది. కానీ ఇంకా దాని మీద అందరికీ ఒక ప్రశ్నే,
ఆ టెక్నాలజీ అందించిన ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా, లేదు వివిధ దేశాల్లో ఈ చిప్పులు తయారు చేసిన సంస్థలు కూడా ఈవీఎం మిషన్ని, సౌత్ కొరియా లాంటి వాళ్ళు కూడా దీన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హ్యాక్ అయిందని ఆరోపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ హ్యాక్ ఈవీఎంలు అనేది కాకుండా అసలు దేశంలో బ్యాలెట్ వ్యవస్థ ఉన్నప్పుడు వచ్చిన నష్టము ఈవీఎంలు వచ్చేటప్పుడు ఏంటి అనేది ప్రశ్న. అప్పుడు ఏం చెప్పారు, బ్యాలెట్ అయితే డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఈ మొత్తం లెక్కింపుకి రోజుల తరబడి పడుతుంది, కాబట్టి ఇదంతా నష్టం లేదు, రిగ్గింగ్ జరుగుతుంది, ఇంకులు పోతారు, ఎత్తుకెళ్తారు పెట్టేలు, ఇవే కదా ఆరోపణలు. దాని పేరుగా ఈవీఎం మిషన్ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ హయాంలోనే ఈ మిషన్లు ఇండియాలోకి వచ్చింది, ట్రయల్ రన్ మొత్తం వాళ్ళ హయాంలో నడిచింది. వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళు సమర్థిస్తారు, వాళ్ళు వ్యతిరేకిస్తే చేస్తారు అనేది విమర్శే. బట్ వీళ్ళు ఈవీఎంల మీద స్పష్టమైన వైఖరి లేదు. ఓకే, మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు ఈవీఎంల మీద దీన్ని ఆఫ్ చేసి బ్యాలెట్ జరపాలి అనే డిమాండ్ లేదు మన దేశంలో. అది ప్రధాన ప్రతిపక్షం ఇవ్వట్లేదు అనేది వాస్తవం. రాహుల్ గాంధీ చోరీ గురించి మాట్లాడుతుండే, రిగ్గింగ్ గురించి మాట్లాడుతుండే, అసలు ఈవీఎంలో కూడా రిగ్గింగ్ జరుగుతున్న విషయం గురించి పెద్దగా మాట్లాడలే. అసలు ఓటు జరిగిన తర్వాత ఈ ఓటర్ సంబంధించిన రేషియో ఏదైతే ఉంటుందో, ఓటర్ సంబంధించిన పర్సంటేజ్ని ముందు ఒకటి చెప్తున్నారు, తెల్లారు ఒకటి చెప్తున్నారు. ఒక ఓటరు యొక్క ఎంత నమోదైందని చెప్పడానికి 12 నుంచి 14 గంటలు 2 రోజులు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇంత ఎందుకు? మిషనరీ కదా వచ్చింది. ఒకప్పుడు అసలు బ్యాలెట్లు ఉన్నప్పుడే సాయంత్రం కల్లా చెప్పేటోళ్ళు ఎంత పర్సంటేజ్ అయ్యిందని. ఇప్పుడు మరి మిషన్ల ద్వారా పర్సంటేజ్ ఎందుకు చెప్పలేకపోతారు? ఆ మధ్యలో ఈవీఎంలో ఒక పార్టీకి ఓట్లు వేస్తున్నారనే విమర్శలు కూడా వచ్చినాయి. కాబట్టి మిషన్ అనేది టెక్నికల్గా హ్యాకింగ్ అవుతుంది అనేది అందరు చెప్తున్నారు. దాని మీద సవాల్ నడుస్తుంది, ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు ఆ రకమైన డిమాండ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీకి. అంటే ఆ బ్యాన్ ఈవీఎంను డైవర్ట్ చేయడం కోసం ఓట్ల చోరీ చుట్టూ తిప్పి మళ్ళీ ఈ బీహార్ ఎలక్షన్స్ అవన్నీ జరిగేటట్టు జరుగుతాయి అనేది కూడా ఒక కుట్రన. అయితే బ్యాన్ ఈవీఎం దాని మీద ఒక చర్చ ఉంది. యాక్చువల్లీ ఈవీఎంలు అనేది మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈవీఎంలు కాకుండా అసలు ఓటర్ లిస్టే లేకుండా చేస్తారనేది ప్రాథమికం. వాళ్ళు ఈవీఎంలు ఆమోదిస్తారనేది వాస్తవం. ఈవీఎంల మీద కాదు వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు ఈవీఎంలకు ముందు ఓటర్ జాబితా తయారైతుంది కదా అసలు ఈవీఎంలో ఓటేసేది. ఇప్పుడు ఓటర్ జాబితా తయారయ్యేటప్పుడే తమకు కావాల్సిన వాళ్ళని ఎక్కువ చూపిస్తున్నారు, తమకి వ్యతిరేకుల్ని తీసేస్తున్నారు అనేది చర్చ. ఎన్నికల కమిషన్ ఏదైతుందో ఇది ప్రభుత్వ బీజేపీ తొత్తుగా మారింది అనేది ఇప్పుడు ప్రధానమైన లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి, ఈవెన్ కాంగ్రెస్. అయితే ఎన్నికల అసలు కమిషనర్ నియామకమే ఒక వివాదంగా మన దేశంలో ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ని బీజేపీ వచ్చిన తర్వాత మార్చింది. వాస్తవంగా ఎన్నికల కమిషన్ని నియమించే సిస్టమ్ అనేది మన రాజ్యాంగం ప్రకారం గతంలో ప్రధానమంత్రి, తర్వాత ప్రతిపక్ష లీడరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, వీళ్ళు ముగ్గురు ఉన్న ప్యానల్ ఎవరిని ఎన్నికల కమిషనర్గా నియమించాలి, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరిని పెట్టాలనేది డిసైడ్ చేసేటోళ్ళు వీళ్ళే. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీసుకొని బీజేపీ ఇట్లా చేయట్లేదని చెప్పినాక సుప్రీంకోర్టు తీర్పిచ్చి అమలు చేసిన తర్వాత బీజేపీ ఏం చేసిందంటే తనకు అనుకూలంగా ఎలక్షన్స్ మేనేజ్ చేయడానికి వీళ్ళు ఎవరిని నియమించుకోవాలో సాధ్యం కావట్లేదు కాబట్టి దీని మీద హడావుడిగా ఒక పార్లమెంట్లో ఒక చట్టమే చేసింది, ఎలక్షన్ నియామక చట్టం. ఆ నియామక చట్టంలో ఏం చేశారు అంటే అటు సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి ఓన్లీ పిఎం, ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ మినిస్టర్ని పెట్టారు. క్యాబినెట్ మినిస్టర్ పిఎం కలిస్తే మెజారిటీ వస్తుంది కమిటీలో, కాబట్టి వాళ్ళిద్దరు ఎవరినైనా నియమించుకోవచ్చు. అంటే ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడే ఎలక్షన్ కమిషన్ యొక్క రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం కోసం ముందే కమిషనర్ నియామకమే తన ఇష్టం ఉన్నన్ని నియమించుకునే ఒక వ్యవస్థని పార్లమెంట్లో చట్టం చేశారు. అప్పుడు దాని మీద చర్చ జరిగింది. ఇప్పుడు ఆ పార్లమెంటులో ఎవరైతే బిల్ పాస్ అయిన ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారో వాళ్ళ మీదనే ఇప్పుడు ప్రధానమైన విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నికల సిస్టమే మార్పు ఉంది. కాబట్టి ఎన్నికల వ్యవస్థ మీద ఎన్నికల కమిషన్ నియామకం అనేది పక్షపాతంతో కూడుకుంది అనేది ఉంది. ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి చేసింది, రేపు కాంగ్రెస్ అధికారంలో వస్తే కూడా అట్లా చేసే అవకాశం ఉందిగా. అంటే నీకు చట్టమే ముఖ్యం. ఒక చట్టం అంటే దాన్ని దుర్వినియోగం చేయడానికి ఎవడైనా ముందుకు వస్తుంది కదా. కాబట్టి ప్రజాస్వామ్య రక్షణలో ఒకరోజు బీజేపీ ఉండొచ్చు, ఒకరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక రోజున అధికారం రావచ్చు. కానీ ఎప్పుడు ప్రతిపక్షానికి లేదు జ్యుడిషియల్ వ్యవస్థకి నువ్వు హక్కు ఇవ్వాలి కదా, అది ఇవ్వలే. కాబట్టి అక్కడే ఎన్నికల కమిషన్ యొక్క స్పష్టత మనకి బయటపడ్డది.
సో ఇది ఈ మొత్తం ఎలక్షన్ యొక్క తీవ్రంగా ఒక రకంగా ఓటు హక్కుని ధ్వంసం చేసే పరిస్థితి మన దేశంలో తయారైంది. ఇది స్వార్థాల కోసం జరుగుతుందనే చర్చ కూడా నడుస్తుంది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన విషయంలో పౌరసత్వం అడుగుతుంది అని చెప్పేసి మీరు ఇంత అవును పౌరసత్వం అడిగే హక్కు ఈ ఎలక్షన్ కమిషన్కు ఉందా లేదా? అసలు ఎలక్షన్ కమిషన్ నిధులేంది దేశవ్యాప్తంగా అంటే మనం చూసుకోవాలి. అసలు ఎలక్షన్ కమిషన్కు ఉన్న విధుల్లో ఒకటి ఏంటంటే ఓటు హక్కును చేర్చడం, ఓటు హక్కును తొలగించడం. ఇదే దాని పని. ఆ ఓటు హక్కు చేర్పించుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లు సిద్ధం చేయడం. ఆ డాక్యుమెంట్లు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన డాక్యుమెంట్లే పెట్టాల్సి ఉంటుంది. అధికారికంగా ఏది గుర్తిస్తారో తర్వాత తీసేటప్పుడు ఆ నిబంధనల ప్రకారం తీసేయడం, నివాసం ఉండకపోవడం, వలస పోవడం ఉంటుంది. కానీ అసలు పౌరసత్వం అనే పాయింటే ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేని ఇష్యూ. నువ్వు ఇండియన్ పౌరుడువా కాదా అనేది తేల్చేది హోమ్ మినిస్టర్ చేయాల్సిన పని. దీనికోసం ఎన్ఆర్సీ అనే ఒకటి బీజేపీ పట్టుకొచ్చి విదేశాల నుండి వలస వచ్చారనే పేరుతోటి విదేశాలు పౌరులు వేరు, ఇండియా పౌరులు వేరు చేస్తామని ఒక జాతీయవాదాన్ని రెచ్చగొట్టింది, దేశభక్తిని రెచ్చగొట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో దాన్ని మణిపూర్లో ఒక పెద్ద ప్రయోగమే చేసింది. దాని మీద పెద్ద ఉద్యమం వచ్చింది. అసలు నీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమైంది, పౌరసత్వం నిరూపించుకోవడం విదేశాల నుండి వచ్చినప్పుడు పౌరసత్వం సమస్య కాదు. దానికి కూడా అప్పుడు అదే అడిగారు. దానికి కూడా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ 51 పూర్వం బ్రిటిష్ టైం నుంచి అడిగారు. అప్పుడు ఓటర్ లిస్టులో నీ పేరుంటేనే నువ్వు స్థానికుడు అని చెప్పారు, ఇండియా అని చెప్పారు. అప్పుడు నీకు బర్త్ సర్టిఫికెట్ అడిగారు, ఇవన్నీ అడిగారు. వాళ్ళు అప్పుడు ఏదైతే ఎన్ఆర్సీకి అడిగారో పౌరసత్వం నిరూపించుకోవడానికి అడిగిన డాక్యుమెంట్స్ దాని మీద వివాదమై ఒరిజినల్ ఇండియన్స్ కూడా నిరూపించుకోలేని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయారు విదేశాలు. అందుకే పెద్ద గొడవ జరిగి ఉద్యమం జరిగితే బీజేపీ దాని నుంచి కొంచెం ఎరికిపోయింది. ఇప్పుడు విచిత్రంగా ఎలక్షన్ కమిషన్ బీహార్లో అడిగేది కూడా అదే డాక్యుమెంట్స్. ఓకే, అంటే అర్థమేంటి, పౌరసత్వం ఎన్ఆర్సీని అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద్వారా చేపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ విధి అది కాదు. ఒకళ్ళు నిజంగానే పౌరసత్వం చేయాలంటే చేయండి, కేంద్ర ప్రభుత్వం చేయండి. ఎవడు విదేశీయుడు తేల్చండి, ఎవడు స్వదేశీయుడు తేల్చొచ్చు. కానీ ఆ పని సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, హోమ్ మినిస్టర్ చేయాలి, అది రాజకీయ పార్టీలు కూర్చోవాలి, పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. నేను అడుగుతున్నా, అసలు పార్లమెంట్లో ఒక విషయం మీద చర్చ జరుగుతామంటే ఎందుకు వెనుకపోతారు? పోవద్దు కదా. బీజేపీ దగ్గర, ఎన్నికల కమిషన్ దగ్గర సరైన డేటా ఉంటే కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రతిపక్ష పార్టీని ఉట్టిగానే డిఫేమ్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర మీడియా ఉంది, అధికార యంత్రాంగం ఉంది కదా, ఎందుకు చేయట్లే? పార్లమెంట్లో ఎందుకు చర్చ జరగట్లే? మూడు రోజుల నుంచి పార్లమెంట్ ఇప్పుడు ఆగిపోయింది కదా అదే ఇష్యూ మీద. ఇక్కడ అంటే రాహుల్ గాంధీని పప్పు అని మాట్లాడినటువంటి సందర్భంలో ఈ అంశం మీరు అన్నట్టుగా ఇంతకుముందు డిఫేమ్ చేసేటువంటి అవకాశం కేంద్రానికి, మోడీకి అందరికి ఉన్నప్పుడు డిఫేమ్ చేయకుండా అంటే రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తినప్పటి నుండి మోడీ మౌనంగా ఉండటానికి ప్రధాన కారణం దాన్ని యాక్సెప్ట్ చేసి అనుకోవచ్చా? ఏం అర్థం చేసుకోవచ్చు? మన భాషలో మౌనమే అర్ధాంగీకారం అంటారు. నేను అదే అనుకుంటున్నా. మోడీ మౌనంగా ఉండటం, మణిపూర్ విషయంలో మోడీ మౌనంగా ఉండు కాబట్టి అది వాస్తవమే. తర్వాత అంతకుముందు రైతు ఉద్యమంలో మోడీ మౌనంగా ఉండు, వెనక్కి తగ్గిండు, అది వాస్తవమే. ఇప్పుడు ఎన్నికల కమిషన్ విషయంలో కూడా ఏం మాట్లాడట్లే అంటే వాస్తవాలు అనేది క్లియర్. మోడీ మాట్లాడాలి, నేను అంటున్నా దేశ ప్రధాని మాట్లాడాలి. దేశం ఒక ఎమర్జెన్సీలోకి పోయింది. ఓటు అనేది ఇప్పుడు ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తిచ్చే పరిస్థితి స్టార్ట్ అయింది. ఒక ప్రతిపక్ష లీడరే ముందు తీసుకొచ్చిండు, లేదు ప్రతిపక్ష లీడరే కుట్ర చేస్తుంది అనుకో, దేశాన్ని కాపాడాల్సిన ప్రధానమంత్రి ముందుకొచ్చి మాట్లాడాలి కదా. కాబట్టి ప్రధానమంత్రి మాట్లాడట్లేదు అంటే సరైన ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు కావాలని ఎన్నికల కమిషన్ని ఉపయోగించుకుంటున్నారని ఎవరైతే వీళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారో, ఆధారాలు ఉంటే నరేంద్ర మోడీ, అమిత్ షా లేకపోతే మిగతా వాళ్ళు ఆగుతారా? పార్లమెంట్లో ఉతికి ఆరేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర లేవు ఆధారాలు. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఆధారాల కంటే వీళ్ళ దగ్గర ఆధారాలు, వాళ్ళ దగ్గర ఆధారాలు. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇది ఇంకా లోతుగా మీడియా ప్రచారం చేస్తే ప్రజలకు ఇంకా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. అది ఆ పాత్ర కొంత మీడియా సంస్థలు పోషించాయి. ఈవీఎం వల్లనే బీజేపీ గెలిచింది అనేదానికి అంటే నిజమే అనుకోవచ్చా? ఈవీఎంల ద్వారా ఎవరైనా గెలుస్తారు అనేది నిజం. అది బీజేపీ ఉపయోగించుకుంటే బీజేపీ గెలుస్తుంది, లేదు కాంగ్రెస్ ఉపయోగించుకున్నా కాంగ్రెస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ ఉపయోగించుకుంది అనేది కూడా చర్చ జరిగింది. మీకు ఎంత తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీలో బీజేపీ పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఒక్క సీటు కూడా అసెంబ్లీ రాని సందర్భం ఉంది. కానీ పార్లమెంట్కి వస్తే సీట్లు గెలిచారు కదా. అప్పుడు కూడా ఏం జరిగింది, సెంట్రల్ మీరు చూసుకోండి, స్టేట్ మీరు చూసుకుంటూ అనే ఒక ఒప్పందం జరిగింది, ఈవీఎంలో యాక్ట్ జరిగిందనే విషయము పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాబట్టి ఈవీఎంలని టెక్నాలజీ పరంగా ఎవడు వాడుకునే కెపాసిటీ ఉంటే
దాన్ని వాడుకుంటాడు అనేది ఒక టెక్నాలజీ ఇష్యూగా ముందుకు వచ్చింది. అది బీజేపీ వాడుకుంది అనేది క్లియరు. అది గుజరాత్ ఎన్నికల్లో అదే రకమైన ఆరోపణలు ఎదుర్కొంది. ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్లో కూడా అదే రకమైన ఆరోపణలు ఎదుర్కొంది. రేపు ఇంకా జరగబోయే ఎలక్షన్లో కూడా అదే ఆరోపణలు ఎదుర్కొంటుంది కూడా. కాబట్టి ఇప్పుడు ఈవీఎంలు సంబంధించిన దాని మీద క్లారిటీ ఇవ్వాలి. దాని యొక్క టెక్నాలజీ ఇష్యూ మీద అవుద్దా లేదా అని స్పష్టంగా చెప్పాలి ఎలక్షన్ కమిషన్, లేదు నిరూపించాలి. ఎవరికో ఓటేస్తే ఎవడికో పోతుంది అనేది ఇప్పుడు చర్చ. అది కూడా ఓటు చోరీనే. నేను ఒకళ్ళకి నా ప్రజాప్రతిని నాకు ఇష్టమైన ఎన్నుకోవడానికి పోయి నేను ఆయనకు ఓటేస్తా, అది ఏరేటోడికి పోయి పడుతుంది. అప్పుడు నా ఓటుకి విలువ ఉందా? నా ఓటు కూడా దొంగలించబడ్డట్టే. కాబట్టి ఈవీఎం ద్వారా దొంగలించవచ్చు, ఓట్లను రిజెక్ట్ చేయడం ద్వారా దొంగలించవచ్చు. కాబట్టి ఓటు చోరీ అనేది మన ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ఇష్యూ. ఇది ఆటం బాంబ్ అని అంత పెద్ద మాట అన్నా కానీ, ఆటం బాంబ్ అంతా మీడియా పెద్ద కవరేజ్ ఇవ్వకపోయినా కానీ ఇది 4 రోజుల్లో ప్రజల్లో ఒక తీవ్రమైన చర్చను లేవదీస్తుంది, అనుమానాలను లేవదీస్తుంది. డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళందరూ ఆనందపడతారు అనుకుంటారు. వాస్తవంగా డబుల్ ఓట్లు ఉన్నవాడు ఎవడు ఇష్టం ఉండి చేసిండనేది ఎవడు లేడు. ఎవడు అంత డబుల్ ఓట్లు చేయాలని లేదు. కాబట్టి డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు, ఒక ఇంట్లో ఓట్లు ఇవన్నీ అరికట్టాల్సిన బాధ్యత అంతా ఎవరిది? గవర్నమెంట్. ఈసీది. ఈసీ స్వతంత్ర సంస్థ చేయొచ్చు. ఈవెన్ ఈసీకి ఎంత పవర్ ఉంటుంది అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీని కూడా ప్రశ్నించింది ఈసీ, ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించింది. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసిన చరిత్ర కూడా కోర్టుకు ఉంది. దాని ద్వారానే ఎమర్జెన్సీ ఈ దేశం మీద రుద్దబడిన చరిత్ర కూడా ఉంది మనకి. కాబట్టి అంత స్వతంత్ర సంస్థని అంతే స్వతంత్రంగా నడిపించాల్సిన అవసరం ఉంది మన ఇండియా లాంటి ఒక పార్లమెంటు వ్యవస్థ ద్వారా ఉన్న ఒక ప్రజాస్వామ్య దేశంలో. కానీ దురదృష్టశాస్తు బీజేపీ తన ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్ వాడుకుంటుంది అనేది అనిపిస్తుంది. ఆరోపణలు వస్తున్నాయి. అది వాస్తవాలు అనేది కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క రిప్లైని బట్టి మనకి అర్థమవుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ సరి చేసుకోవాలి, అందరికీ జవాబుదారీతనంగా ఉండాలి, పక్షపాతం చూపొద్దు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పాత్రను అది పోషించినప్పుడు మాత్రమే ఈ ఓట్ అనే ఒక విలువ, ప్రజాస్వామ్యం అనే పేరు రేపు ఇండియాకు ఉంటుంది. లేకపోతే ఇది ఒక నియంతృత్వంలోకి మారిపోయే అవకాశం, ఉండే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. మొత్తానికి అయితే చూశారు కదా, పిట్టల రాఘన్న చెప్తున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో, ఆయన పొలిటికల్గా మీడియా అనలిస్ట్గా ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీడియా ఛానళ్ళలో వీటికి సంబంధించిన పూర్తి అంశాలని చాలా కూలంకుషంగా చెప్పేటువంటి మనిషి. ఇంకా చాలా అంశాల మీద అన్నం కూర్చోబెట్టి చాలా ఇంటర్వ్యూలు చేద్దాం. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి రాజకీయాన్ని ప్రతి వారం మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా చూడండి. ఈ లింక్ని మీరు మరింత మందికి షేర్ చేయండి. పొలిటికల్ అండ్ మీడియా అనలిస్ట్గా ఉన్నటువంటి పిట్టల రాయి గారితో మరో ఇంటర్వ్యూలో మనం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్ఎండే. థ్యాంక్ యూ.